అదే మాది 1135,33,00,000 కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కి మీ తమ్ముడు తిరుపతి రెడ్డికి కల్పించిన మాట వాస్తవం కాదా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ మీద ఇచ్చిన 1135,33,00,000. అదే మాదిరిగా నీ ప్రియమిత్రుడు మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,270,60,00,000. మరి ఈ 1,270,60,00,000 ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద గతంలో నువ్వు మిరియాలు కారం నూరిద్దు కదా, అవినీతి సొమ్ము కక్కిస్తా అంటివి కదా, ఆయన జైలుకు పంపిస్తా అంటివి కదా. సిబిఐ ఎంక్వైరీ ఇస్తే కాళేశ్వరంలో నేను నిరూపణ చేయకుంటే నేను రాజకీయాలు తప్పుకుంటాను నువ్వు ప్రగర్భాలు పలికినావు కదా. ఈరోజు అదే మిత్రుడు ఈరోజు నీకు సన్నిహితుడు అయిపోయాయి. ఆ మెగా కృష్ణారెడ్డికి ఈరోజు నువ్వు 1,270 కోట్ల రూపాయల 60,00,000 మర్కరీ, అది కూడా 40%, 40% అధిక రేట్లతోటి భారీగా అంచనాలతోటి మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఎస్, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ టెండర్లను మీరు క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు గ్లోబల్ టెండర్ పంపించండి. 40%, 30% నుంచి 40% లెస్ కి ఈ టెండర్ పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే కేఎన్ఆర్ 30% బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు కదా. మరి సబ్లెట్ 30%, సబ్లెట్ 30% తక్కువకు తీసుకుంటున్నారంటే ఎంత శాతం దీంట్లో లోడింగ్ ఉన్నదో స్పష్టమవుతున్నది కదా. మరి దాదాపు బ్యాక్ టు బ్యాక్ సబ్లెట్ సబ్ కాంట్రాక్ట్ 30% తక్కువకు తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఇంకెంత పర్సెంటేజ్ దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది అంటే దాదాపు మీరు 50% లోడింగ్ చేసుకున్నట్లే కదా. ఇంత పచ్చిగా ఇంత ప్రజాస్వామ్యం దోచుకోవడము ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో పట్టపగలే దొంగలు పడ్డారు, ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు, ఈ రాష్ట్రంలో దోపిడీ చేస్తా ఉన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా, లేక రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళతోటి కొల్లుడైందా? ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఈ అవినీతిని వదిలే సమస్య లేదు. దీనికి మీరు వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అవినీతి టెండర్లను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ అవినీతి టెండర్ను రద్దు చేసి గ్లోబల్ టెండర్కి పిలవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని ద్వారా 1,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మిగులుతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.